చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల జిల్లా పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తడంతో జగన్ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని జిల్లా నాయకత్వం పక్కకు పెట్టిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. గిద్దలూరుకు చెందిన ప్రధాన నాయకులను ఆహ్వానించలేదని పార్టీ ఇన్ఛార్జిపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం పార్టీ పునర్నిర్మాణం దిశగా శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ఏ విధంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు? వంశీ, ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా చూసుకుంటే గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు, అదేవిధంగా ఓటమికి జరిగిన తర్వాత పరిణామాలు, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా అప్పటి వరకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారు నియోజకవర్గాల్లో కనపడిన పరిస్థితుంది ప్రస్తుతం. అయితే అటువంటి నాయకులందరినీ కూడా పక్కన పెట్టి కొత్త శ్రేణులను ముందుకి, కొత్త తరం నేతలను ముందుకు నడిపించే దిశగా ఈరోజు సమావేశం జరగబోతుంది. అయితే దాదాపు చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో నాయకులు, అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడే లేని పరిస్థితుంది. అక్కడ శ్రేణుల్ని ముందుకు నడిపించి, శ్రేణులు ఉత్సాహవంతంగా శ్రేణులు ఉన్నప్పటికీ కూడా నాయకులు లేకపోవడంతో అక్కడ శ్రేణులందరూ కూడా నిర్వీర్యంగా ఉంది. అయితే ఆ నియోజకవర్గాలు మొత్తం కూడా చూసుకుంటే పూర్తిగా మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కొండేపి నియోజకవర్గంలో దాదాపు 3 వర్గాలుగా విడిపోవటం కారణంగా గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓటమి పాలయ్యాడు. అయితే ఓటమి పాలైన తర్వాత కూడా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీకి నమ్మకంగా, పార్టీకి విధేయుడిగా పనిచేసిన అతను నియోజకవర్గంలో కనపడిన పరిస్థితి ఉంది. అయితే అదే తరహాలో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు ఆ నియోజకవర్గాల్లో కూడా కనపడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే సమావేశం జరుగుతుందో ఈ సమావేశానికి కూడా పార్టీకి బలోపేతంగా పార్టీని ముందుకు నడిపించిన, గతంలో కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కోట్ల రూపాయలు నిధులను సొంత జేబుల్లోంచి ఖర్చు పెట్టిన నేతలందరినీ కూడా పక్కన పెట్టేసి సొంతగా పార్టీ క్యాడర్ను చెల్లాచెదురు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే గిద్దలూరు, కొండేపి, సంతనూతలపాడు ఈ నియోజకవర్గాల్లో, పర్చూరు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు పూర్తిగా కనుమరుగైపోయిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటికీ కూడా కారణం అక్కడ నడిపించే నాయకుడు లేక, కొన్ని నియోజకవర్గాలు ఉంటే నాయకుడు ఉన్నప్పటికి కూడా ఉన్న శ్రేణులు ఏదైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన, ఆది నుంచి పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రేణులందరినీ కూడా పక్కన పెట్టి కొత్త వారిని తీసుకోవటం, గతంలో వారి ఫాలోవర్స్ని తీసుకోవటం, వేరే నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి నాయకులను చేసి ఇక్కడ ఉన్న నియోజకవర్గాల్లో నడిపించే పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి దృష్ట్యా ఏదైతే నాయకులు, కార్యకర్తల మధ్య ఏదైతే సమన్వయం లోపం ఉందో ఆ లోపాన్ని కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూడ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఏదైతే ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారో ఆ నాయకులు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, ఈ నాయకుల వల్ల తమ ఓటమి పాలయ్యాం కాబట్టి వాళ్ళని మేము పార్టీలోకి రానివ్వం అనే పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటికీ చెక్కు పెట్టే దిశగానే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా పార్టీ క్యాడర్ను ముందుకు తీసుకెళ్లే దిశగా, పార్టీని నడిపించే దిశగా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి ఈ సమావేశాలుగా పార్టీ మరో వేగవంతంగా మళ్ళీ ముందుకు నడిచే అవకాశం కనబడుతుంది. వంశీ, థ్యాంక్ యూ రాజేష్.